ఎవరికైనా బండి ఇయ్యచ్చు కానీ మా కిషోర్ గారికి అస్సలు ఇనేయకూడదు. వద్దురా అంటే ఇనుకోకుండా బండి తీసుకొని రాంగ్ రూట్లో పోతాడు. వెనకాలన్న పోలీసులను చూసుకోడు. వాళ్ళేమో ఫోటోలు కొట్టి నాకు చలాన్లు పంపిస్తుంటారు. వాడు చలాన్లు వేయించేది, నేను కట్టేది. ఇదే పని అవుతుంది నాకు. అదిగో చలాన్ అంటే గుర్తొచ్చింది. ట్రాఫిక్ పోలీసులు చలాన్లకు సంబంధించి ఏదో ఆఫర్ పెట్టినారంట. అది చూసి కనుక్కొని తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు, రాంగ్ రూట్లలో బండ్లు నడపొద్దు, చాలాన్లు పడతాయి, అటెంక కట్టుకోలేక తిప్పలబడాల్సి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా చెవున పెట్టరు మనోళ్ళు. అయినా అంతా నా ఇష్టం, నన్ను అడిగేదేవలు, నాకు అడ్డం వచ్చేదేవలు అన్నట్టే అడ్డగోలుగా పోతుంటారు రోడ్ల మీద పడి. అటెంక పోలీసు వాళ్ళు వేసిన ఫైన్లు కట్టలేక అట్టనే వేలకు వేలు ముళ్ళ పెట్టుకుంటుంటారు బండ్ల నెంబర్ల మీద. అట్టా ఏండ్ల కమానంకించి పెండింగ్ ఉన్న చాలాన్లని వసూలు చేసేందుకు తెలంగాణ పోలీసు వాళ్ళు ఆఫర్ల ఈగ్రం పెట్టారు. అట్టా 2 గిల్లల బండ్లోళ్ళు 120 రూపాయలు, 3 గిల్లలు 4 గిల్లల బండ్లోళ్ళు అయితే 140 రూపాయలు, పెద్ద పెద్ద లారీలు అటువంటి బండ్లు అయితే 150 రూపాయలు కడితే చాలని చెప్పారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లు అటువంటి వాటి మీద ఉన్న పెండింగ్ చాలాన్లల్లా 110 రూపాయలే కట్టమని ఆఫర్లు పెట్టిల్లట సర్కారు వాళ్ళు. పోయినేడు కూడా ఇట్టనే పెండింగ్ చాలాన్ల మీద ఆఫర్లు పెట్టుడుతోని గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టుకోవాలన్నట్టు ఎగబడి ఉన్న కాడి కట్టుకున్నారు పబ్లిక్. అట్టా పోయినేడు పెట్టిన ఆఫర్ల ఏం తక్కువ 300 కోట్ల దాకా వసూలు చేస్తే ఈ ఏడు కూడా అట్టనే ఇప్పటిదనుకున్న 2 కోట్ల పెండింగ్ చాలాలను వసూలు చేసేందుకు ఇటువంటి ఈగలను చేసి కావచ్చు అనుకుంటున్నారట ఈ ముచ్చటరికైన పబ్లిక్. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే పోయినేడు కంటే ఈ ఏడు ఇంత ఎక్కువనే పెట్టిరట ఆఫర్లు. ఈ గట్ట పెట్టిన ఆఫర్ల ఈ నెల 26వ తారీఖు కెంచెల్లి జనవరి నెలలో వచ్చేటి 10వ తారీఖు దాకా కట్టుకోవచ్చట పెండింగ్లు ఉన్న చాలాన్ల పైసలు కట్టిన వాళ్ళు కోర్టుకు పోయి లోక్ అదాలత్లో రసీదు తీసుకోవాలన్నట. ఇక ఇదిట్టుంటే పోయినేడు 45 వద్దులు గడువు పెట్టిర్రు, ఈ ఏడు 15 దినాలే ఆఫర్ పెట్టిర్రు. మరి అట్టేమన్నా ఇంకెవరన్నా ఘటనోళ్ళు వెనకోళ్ళు ముందటోళ్ళు ఉంటే అట్టేమన్నా గడువు పెంచుతారో లేదో అటెంక ముచ్చటగాని మరి ఈ ఏడు ఎంత వసూలు చేస్తారో చూడాలి. ఏదన్నా కానీ ఇది కానీ ఎట్టన్నా పైసలు వసూలు చేయాలని భలే ఈగలం చేసి పోండ్రి మొత్తానికైతే.